ప్రైజుల దేవుడికి వందనాలు. మరి ఇందులో కొన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. వాక్యములోను మనం జాగ్రత్తగా వినాలి. ఎవరు ప్రార్థన దేవుడు వినడు. మన ప్రార్థన చేసే కొన్ని జవాబులు రావాలంటే వాక్యం సారంగా వినాలి. వాక్యం ఏం చెప్తుందంటే మన హృదయంలోనూ ఆలోచన భావం రావాలి. వాక్యం అంట మన అంతరాత్మలో ఉన్న స్వరం కావాలి. దేవుడి మాటలు వినబడినట్లుగా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిస్తాడు. అది ఆలకించకపోతే మన ప్రార్థన దేవుడు వినడు, జవాబు రాదు. ఇందులోనూ సామెతలో ఒక మాట రాయబడింది. 28 సామెతలు 9లో వెళ్తే ధర్మశాస్త్రములకు వినబడకుండా చెవినికి తొలగించుకున్న వారికి ప్రార్థన హేములు. మనం దేవుడి మాటలంట చెవిని వినపడాలంట, చెవిని గ్రహించాలి, ఆలకించాలి. వినబడినట్లుగా ఉంటే దేవునికి హేములు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అలాగ నడుచుకుంటే యథార్థవంతులు దుర్మార్గములకు నొప్పించేవారు వారికి తాను తవ్విన గోతులు తానే పడను. ఇక్కడ ఏముందండి, యథార్థవంతులు ఉంటారు మంది, అక్కడక్కడ దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు నొప్పిస్తారంట. ఏళ్ళని చేయాలని, బాధలు పెట్టాలని, వెళ్ళగొట్టాలని నొప్పించే మనుషులు తయారవుతున్నారు. మనం నొప్పిస్తే రేపొద్దున దేవుడు మనల్ని ఇంకో దారాగా నొప్పిస్తాడము, ఏమని చేస్తాడము. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ యథార్థవంతులను యథార్థులుగా జీవించు, వాక్యం సారాగా నడుచుకో. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు నొప్పించు వాడిలాగా ఉంటున్నావు. అలా నొప్పించే వరకు నువ్వు తన తొవ్వుని గోతులు నువ్వే పడతావు. మనుషుల్ని ప్రేమించు, నొప్పించే ప్రయత్నం చేయకు, నొప్పించే ఆలోచన చేయకు. నొప్పించే నీ మనసులో ఉన్న అంతరాత్మ రానవకు. వాక్యం ఏం చెప్తుందంటే యథార్థముగా ఉండాలంట. అలా ఉంటే నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు చేసే ప్రార్థన అంగీకరించడం. ఇది అంగీకరించాలంటే చెవి విగ్గి వినాలంట. అలా విన్నవాళ్ళు హేయులు. ప్రియమిట్లరా, ఇక్కడ ఏముందంటే యథార్థవంతులు మేలై దానికి స్వతంత్రించుకుంటారంట. యథార్థవంతులు ఏం చేస్తారు? మేలైదాన్ని కనిపెట్టి మేలైదాన్ని కీడు రాకని దేవుని దగ్గరకు ఉండి తన స్వతంత్రించినట్లుగా దేవునికి ప్రార్థన హేళు చేస్తారు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే దుష్టులకు గొప్పవారున్నప్పుడు జనులకు దాగి ఉన్నప్పుడు ఉన్నారు. అతిక్రమలు దాచిపెట్టిన వాడు వర్ధలడు, వాటికి ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరముకు పొందుతారు. నిత్యమునకు భయము కలిగి ప్రవర్తన గలవాడు ధన్యుడు. నిత్యమును అంటే ప్రతిరోజు భయం కలగాలి, భయముతో వణుకుతో ఉండాలి. అలా ఉంటే నువ్వు దేవునికి యథార్థవంతులు అవుతావు. ఇంకో మాట రాయబడింది. మరి ఇక్కడ సామెతలో ఒక చెప్పాను. మరి యెషయా వెళ్దాము. యెషయాలోకి వెళ్తే మరి మొదటి యెషయా గ్రంథం మొదటి 15 వెళ్తాం చూడండి. మీరు మీ చేతులు సాపున్నప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుంటున్నాడు. దేవుని వైపు చేతులు సాపాలి. తన దేవుని దృష్టికి కన్నులు కప్పుకున్నట్లు మీరు బహువుగా ప్రార్థన చేసి నేను వినును. బహువుగా ప్రార్థన చేసిన వాడు ఏం చేస్తాడండి? వాళ్ళ ప్రార్థన వింటాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మరి ప్రార్థన చేయాలి. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది, మిమ్మల్ని కడుకొనటకు శుద్ధి చేసుకోండి. మనం దేవునికి ఉన్నాం, హేములకు ఉన్నాం.
వాక్యం సారంగా నడుచుకోవాలి ఏం చేస్తారు? దేవునికి హేయంగా నడుచుకున్న వాళ్ళు తన పరిశుద్ధగా శుద్ధి చేసుకుంటారు. చేతులకి రక్తముతో ఉంటే దేవుడి వాక్యముక నీ ప్రార్థన వినలేవు. ఇక్కడ వాక్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి, మీ దుష్టులకు నాకు కనబడకుండా వాటిని తొలగింపండి. దుష్టులు ఇందాకేముందండి? దుష్టులకు మన ఆత్మతో సత్యముతోనూ వస్తాయి. అప్పుడు ఆ దుష్టుల ప్రవర్తనకనే యథార్థం నడుచుకోవాలంట. ఇక్కడ ఏముందండి? దుష్టులకు కనబడకుండా మీరు తొలగించండి, కీడు చేయుట మానండి, మేలు కొరకు చేయండి. ఈ రోజుల్లో కీడు చాలామంది చేస్తుంటారు. యథార్థవంతులు ఏం చేస్తారండి? ప్రార్థనతో నడుచుకుని మరి ఎంతైనా కనికరం పొందాలి, సహకారం అందించాలి, ప్రేమతోనూ వాళ్ళతోనూ హృదయములతో మాట్లాడే విధానం ఉండాలి, సహాయపడాలి అని మరి దైవజ్ఞులు సేవకులు యథార్థముగా ఎదురుకొస్తారు. వాళ్ళని హేళన చేయకండి. గతం చేసిన మేలులు, గతం ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఈ స్థితికి తీసుకొచ్చాడంటే చేసే ప్రార్థన, సంఘం చేసే ప్రార్థన, సంఘం చేసే ఉపవాసన ప్రార్థన ఉంటుంది. దానికి కీడును చేయకండి, మేలు కొరకు పోరాడన్నాడు. దాన్ని కీడు చేయకు. వాళ్ళు కీడు చేయకండి, మేలు కొరకు ప్రార్థించారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంటే న్యాయమును జాగ్రత్తగా విచారించండి, హింసించిన వాడికి విడిపిస్తా అన్నాడు. నిన్ను ఎవరన్నా హింసించేవారనుకో, హింసించే కొరకు ప్రార్థించండి. హింసించే కొరకు వాళ్ళు కనిపెట్టి వాళ్ళని హేళన చేయకండి. వాళ్ళని కీడికి కీడే వచ్చేస్తారో వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ మేలు కొరకు నేర్చుకోండి, కీడు చేయకు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మరి తండ్రి లేని వారికంటే న్యాయము తీర్చండి, తీర్పు విధవరాలి పక్షమగున్న వారికి వాదించండి. ఈ రోజుల్లో తండ్రి లేని వారికి, భర్త లేని విధవరాలు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. తండ్రి లేనక దిక్కు లేని అనాథ ఉంటారు, వాళ్ళకి కనికరి చూపించు. వాళ్ళ ఆత్మతో సత్యమతో ఉండు, ప్రేమించు. మనం ఏదో కనికరం చేశాడు కాదా దేవుడు, కనికరమును సహాయం చేశాడు కదా అని మనం ఎర్రెక్కి ఆ ఎర్రెక్కిపోతే ఏదో దేవుడు ఉగ్రత రాక మునిపే నీ ఎర్రితను దించి వేస్తాడు. ప్రియమిత్రులారా, దేవుడు సహాయం చెయ్యండి అనడం, సహాయం కోరమనడం. నేను అప్పు ఇచ్చేవాళ్ళగా చేస్తాను కానీ అప్పు చేసిన వాళ్ళని కనపడతలేదు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మన దేవునికి ఇష్టలుగా ఉండాలి. అలాగుంటే చూడండి, మీ పాపములు రక్తమలే ఎర్రదైనక అవి హీములక వలె తెల్లబడనలో. ఎలాగంటే పాపముల రక్తమలే ఎర్రనైది, అది హిమయము వలె తెల్లగా ఉండాలంట. అప్పుడు కొంపు వలె ఎర్రని, వాటి గొర్రె బొచ్చు వలె తెల్లని ఉన్ను. మీరు సమర్థిక నా మాట వినడేలా మీరు భూమి మీద యొక్క మంచి పదార్థము అనుభవిస్తారంట. ఈ భూమి మీద మనం ఉంటున్నాం, మంచి పదార్థాలు మనం అనుభవిస్తున్నాం. సమ్మతించే మనం అనుభవించే ఉండాలి. దేవుడు యథార్థముగా నడిపించే సమ్మతిగా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. నీ ప్రార్థన జవాబు వస్తలేదు, కారణం అంటే మనలో ఎంత కొంత పాపం ఉంటుంది, లేకపోతే ఏదో రకంగా పొరపాటు వస్తూ ఉంటుంది. ఆ పొరపాటు రాక మనం పోయి నువ్వు యథార్థంగా జీవించమన్నాడు ప్రభు ఏం చెప్పాడు? నేను యథార్థవంతులై ఉన్నట్లుగా మీరు కూడా నీతిని యథార్థవంతులు సంసరించండి, అలా హేయములు చేయండి. ప్రియమిత్రులారా, ఇది మన విషయం తెలుసుకోవాలి. అలాగుంటే మనకు నమ్మకమైన శిశువులుగా, నమ్మకమైన బిడ్డములుగా, నమ్మకమైన ఆయన అంగీకరించి తండ్రి లేని వారిగా ప్రేమించట్లు ఉంటుంది. ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, ఆచరించి మనం నడుచుకోవాలి. అప్పుడే దేవుని క్రియలు ఉంటాం.
మన దేవునికి యథార్థవంతులుగా సంసరించి వాక్యం రాయబడాలి. ఈ వాక్యములు ప్రతి మాట మనం హృదయం నేర్చుకోవాలి. ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరి మాట వినరండి? దేవుడు మాట వినాలి. మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యం విధానము మనకు నడిచి విధానం ఏంటో దాన్ని బట్టి ఉండాలి. అప్పుడే దేవుని దగ్గరగా ఒక సమ్మతలిక మనసును హేమిలకు ఉంటాం. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవాటి స్తోత్రాలు నాయన. అయ్యా, మీ వాక్యము వినలేని ప్రభావన మేము ఎంతో జాలిస్తున్నాం తండ్రి. నమ్మకముగా విశ్వాసముగా అనుక్షరములు నడిపించే విధానం పెట్టి ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యము తెచ్చండి, ఆశ్రయించండి. నడిపించే మార్గమును, నడిపించే ఆస్తులు ధరింపచేయండి ప్రభా. సాక్షి వాడుకమని సహాయం తెచ్చండి. ప్రేమించు, నీ స్వరమ తెచ్చండి. ఈ చిన్న ప్రార్థన అనేక బిడ్డలు ఉన్నారు. అనేక నీ నమ్ముడు ప్రేమించండి, ఆశ్రయించండి. ఒక సమ్మతిలక మనసులతో, ఒక నమ్మకతంగా మనసులతో విశ్వాస మార్గములు నడిపించి స్వరమ తెచ్చండి. ప్రతి కుటుంబములను రోగిలు ముట్టండి. ప్రతి బాధలను తొలగించి విడుదల తెచ్చండి. నీ మనస్ఫూర్తి మనసాక్షిగా నడిపించి స్వరమ తెచ్చండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించి నీ సాక్షి నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధాత్మ పెట్టుకున్నా ప్రమతండి. ఆమె. ప్రైజులండి. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.